వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ ఫక్రుద్దీన్ గారు, ఎలా ఉన్నారు? ఫక్రుద్దీన్ గారు, ఇప్పుడు నేను ఒక 20-25 ఇయర్స్ నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్లో కొంత డైవర్సిఫికేషన్ కోసము స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంత అలా చేసిన తర్వాత ఎంతో కొంత నాకు రిస్క్ వద్దు అనుకున్నప్పుడు, సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఏదైనా స్కీమ్ ఉంటుందో మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా, అండ్ మనకు మంత్లీ దాని నుంచి రిటర్న్స్ కూడా వచ్చేలాగా? ఒక అద్భుతమైన స్కీమ్ ఉంది, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, POMIS అంటారు. ఓకే. ఆ స్కీమ్లో మనం ఎవరైనా సరే, రెసిడెంట్స్ ఎవరైనా సరే మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని కోరుకునే వారికి ప్రొవైడ్ చేసిన ఒక ఫెసిలిటీ అనమాట. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ పీరియాడికల్గా ఇచ్చేసి ఫిక్స్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారమే మనకు ఇంట్రెస్ట్ ప్రతి మంత్ మనకు ఇంట్రెస్ట్ పోర్షన్ వస్తుంటుంది. ఆ మెచ్యూరిటీ డేట్ మన అమౌంట్ మనకు మన అకౌంట్కి వచ్చేస్తుంది కావాలనుకుంటున్నాం. టైం పీరియడ్ ఉంటుందా సార్ మనకు? ఇది 5 years. ఈ స్కీమ్ కూడా 5 years. ఈ 5 years మనకంటే 60 నెలల పాటు మనకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట. అది మనం మినిమం అమౌంట్ 1,000 వేయచ్చు. మ్యాక్సిమం వీ కెన్ ఇన్వెస్ట్ ఫర్ 9 lakh rupees. అంటే ఈ 5 years టైంలో వన్ టైం వేయచ్చు. వన్ టైం కూడా వేసుకోవచ్చు, 5 years టైంలో కూడా వేసుకోవచ్చు. చూసుకుంటే అదే జాయింట్ అకౌంట్ అయితే ఇద్దరి పేరు మీద కలిపి 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని మీద వచ్చే అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఇందులో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది సార్? అట్ ప్రెసెంట్ 8.2% ఉంది. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటే మనకు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. మనకు పోస్ట్ ఆఫీస్, ఇది పోస్ట్ ఆఫీస్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీస్లో మనకు మన అకౌంట్కి ఆన్ పర్టికులర్ డే అకౌంట్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ నేను చేసుకోవాలనుకుంటున్నాను, సో ఆప్షన్ ఉంటుందా? మామూలుగా అయితే మాత్రం స్కీమ్ అయితే ఇట్స్ నాట్ పర్మిసిబుల్. బట్ ఆన్ కండిషన్ రిక్వైర్మెంట్స్ని బట్టి వీటిని బట్టి 2 years తర్వాత 1 year అయిపోయిన తర్వాత 2% పెనాల్టీతో యూ కెన్ గెట్ పేమెంట్ ఆఫ్ సమ్ అమౌంట్ అంటే చేయొచ్చు. అదే 4-5 years అయితే 4 years తర్వాత అయితే మాత్రం 1% పెనాల్టీతో యూ కెన్ ప్రీమేచ్యూర్ క్లోజ్ చేయొచ్చు. అంటే మీ అవసరాన్ని బట్టి, అవి జెన్యూన్ అవసరాలు నిజమే ఇక బట్ తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే యూ కెన్ ఎంటర్టైన్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు ఇది మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఎలా ఉంటుంది? మనకు ఏ అకౌంట్ ఏది ఓపెన్ చేయాలన్నా సరే ఫస్ట్ KYC కావాలి. ప్రతిదానికి మనకు KYC కావాలి. KYCకి మేజర్ కావాల్సింది ఏంటంటే మన పాను, ఆధారు, తర్వాత మీ అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ చేసి మనకు కంప్లీట్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మనకు మన ఇన్వెస్ట్మెంట్ తీసేసుకుంటారు. జనరల్గా చాలా లిబరల్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు జెన్యూన్ పర్సన్ అయ్యండి. ఇదిగా ఉంటే మాత్రం వితౌట్ హ్యాస్ ఎనీ రిస్ట్రిక్షన్ దే విల్ యాక్సెప్ట్ ఇట్. దీనిలో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా సార్? డిసడ్వాంటేజ్ అంటే దిస్ మే నాట్ బీట్ ది ఇన్ఫ్లేషన్. తర్వాత ఏంటంటే ఇట్స్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ ట్యాక్స్. ఇది అనమాట, యు ఆర్ లయబుల్ టు మీ ట్యాక్స్. దీన్ని బట్టి ఆటోమేటిక్గా మీ అకౌంట్ దీంట్లో పడిపోతుంది. ఇది ఇంకోటి ఏంటంటే దీని ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా క్లెయిమ్ చేయడానికి ఏ రకమైన ఫెసిలిటీ లేని స్కీమ్. ఓకే. సో ఇప్పుడు జాయింట్ అకౌంట్లో ఒకవేళ మనం ఒక 15 lakhs వరకు పెట్టామనుకోండి, మనకు ఎంత రావచ్చు మంత్లీ? 8,897 rupees వరకు పర్ మంత్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అదే 9 lakhs rupees అయితే 5,338 rupees వీ కెన్ గెట్ ఇట్. ఓకే. ఎవ్రీ మంత్ మనకు అకౌంట్కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనకు స్మూత్గా మనకు లైఫ్ అంటే మన ఒక కొంత అమౌంట్ మనకి సపోర్ట్ చేయడానికి ఇది ఒక సోర్స్గా, మనం డిపెండబుల్ సోర్స్గా మనకు తయారవుతుంది అనమాట. అలా మనకు ఎప్పటి వరకు వస్తుంది సార్ ఆ అమౌంట్ అనేది? మెచ్యూరిటీ అయిపోరు 5 years వరకు మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వస్తుంది. అప్పుడు డిపెండింగ్ ఆన్ దట్ వాట్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ దట్. గాట్ ఇట్. సో ఒక మంచి స్కీమ్ గురించి తెలియజేస్తారు సార్. చూసిన వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఆఫీస్లో ఇలాంటి ఒక స్కీమ్ ఉంది, అందులో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇలా ప్రొసీజర్ ఉంటుంది అని తెలిసి ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.